హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక చాలా వరకు బూతులు అనేవి తగ్గినాయి. అవునా? బూతులు తగ్గినాయి. ఈవెన్ ఈ మధ్యకాలంలో చంద్రబాబు కూడా ఏదో సభలో చెప్పిండు. ఏది మారినా మారకపోయినా బూతులు అయితే మారినాయి అని. కరెక్టే, బూతులు మారినాయి. ఎందుకంటే యువతలో ఈ ఈ ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా మోటార్ మౌతులు ఉన్నాయి. పెద్ద పెద్ద చండాలంగా మాడారు మౌతులు. వాటన్నిటిని చాలా వరకు కంట్రోల్ చేశారు. దానికి మంచిది. కాకపోతే వాళ్ళని కంట్రోల్ చేయగలిగారు కానీ కింద వాళ్ళ కార్యకర్తలు మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. యువతల ఈ ఈళ్ళు కూడా అంతే. ప్రతిపక్షాల్లోకి వచ్చి ఎంత జరుగుతున్నా గానీ ఇంగా ఈళ్ళకి కూడా బుద్ధి రాలేదు. అసలు ఆ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది ఎందుకని వాళ్ళ కార్యకర్తలు కూడా ఒకసారి ఆళ్ళు రివ్యూ చేసుకోవాలా. వాళ్ళ ఓటమికి అనేక కారణాలున్నాయి. వాటిల్లో బూతులు కూడా చాలా పెద్ద కారణం. అర్థమైందా? మీరు అర్థం చేసుకోకుండా మీరు కూడా బూతులు మాట్లాడటం ఇంకా కూడా తప్పు. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఈరోజు ఒక పోస్ట్ చూసా. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చూసా. అది భారతీయుని అవినాష్ రెడ్డి మీద చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్న పోస్టు. నాకు నచ్చలేదు. నేను ఇంకా అసలు మీకు ఇంకొక విషయం చెప్పాలా, షాకింగ్ విషయము. ఆ పోస్ట్ పెట్టినామె ఇంకొక ఆడామ. చూడు ఎంత దుర్మార్గంగా ఉన్నారో. ఒక ఆడామ ఇంకొక ఆడదాని మీద పాపం ఇట్లాంటి పోస్టులా పెట్టేది. సరే, ఏదేమైనా గాని నాకు నచ్చక నేను పెట్టాను. అమ్మ ఇది చాలా తప్పు అని. దీంట్లో ఏముంది తప్పు అంటారు, రివర్స్ నన్ను క్వెషన్. ఏముంది తప్పు? చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఏముంది దాంట్లో తప్పేముందో అంటే, అట్లా చూడటం నీ కర్మ అంట. నువ్వు అసలు నీకేం అవసరము వాళ్ళ మీద పోస్ట్ పెట్టాల్సినంత అవసరము? చండాలంగా పెట్టి చూసేటోళ్ళకు తప్పుగా ఉందమ్మని చెప్తే నీ కర్మ అంటావు. నువ్వు ఎంత బలిసి కొట్టుకుంటున్నావు. ఒక ఆడదాన్ని వేయండి, ఇంకొక ఆడదాన్ని అట్లా అట్లా పెట్టాలి తప్పు. ఇగో చూడు, గుర్తుపెట్టుకో, సొసైటీలో నువ్వేది తిరిగిస్తే నీకు అదే తిరిగి వస్తుంది. అర్థమైందా? కనీసము అరే మీరు రాజకీయం చేసుకోండి, తిట్టుకోండి, కొట్టుకోండి, ఇంకోటి చేసుకోండి. తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేస్తారు. బాగానే ఉంటుంది. ఇప్పుడు మగోళ్ళు ఉన్నారు. మగోళ్ళే తిట్టుకోవాలంటే మగవాళ్ళని ఉపయోగించుకొని తిట్టుకోలేకపోతున్నారు. ఆడవాళ్ళు మరీ దుర్మార్గంగా ఒకరిని తిట్టాలంటే ఇంట్లో ఆడవాళ్ళని తీసి తిట్టాల్సి వస్తుంది. దౌర్భాగ్య స్థితికి చేరుకున్నారు మీరు అందరూ. అదే తప్పనుకుంటే ఇంకొక ఆడదాని మీద ఇంత దుర్మార్గంగా ఎట్లా పోస్టులు పెట్టగలుగుతుందండి? పెట్టి తప్పని చెప్పిన వాళ్ళని మళ్ళీ రివర్స్ కౌంటర్‌లో అంత బరితెగించి ప్రవర్తించొద్దు దేవుడు కూడా. అర్థమైందా? అందరము ఉంది ఒకే సమాజంలో. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. గిర్రున తిరిగిద్ది. తిరిగిన రోజున నీ మీద మామూలుగా కూడా దాడి చేయరు. అర్థమైందా? అది తప్పు. చేస్తుంది తప్పు. ఖచ్చితంగా తప్పు. కనీసం కింద తప్పని చెప్పే వాళ్ళనైనా వాళ్ళ మాట విని, అరే మనం నిజంగా ఇది తప్పు చేస్తున్నామని పోస్ట్‌ని ఒకసారి చూసుకొని, తప్పు ఉంటే డిలీట్ చేసుకోండి. తప్పు లేకపోతే, అయ్యో మేము అట్లా అనుకోలేదండి, ఇది మేము ఇట్లా అనుకోని పెట్టినాము, సరే దానికి ఆ మీనింగ్ పోతుంది కదా, మేము సరి చేసుకుంటామని చెప్పండి. అంతేగాని అట్లా చూస్తున్నందుకు నీది తప్పు, నీది కర్మ. ఏందది? పెట్టేదే చెత్త పోస్టు. చెప్పిన వాళ్ళ మీద మరి రివర్స్ అటాకింగ్. మీరు కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఇట్లాంటి వాళ్ళందరికీ సరే, వాళ్ళ పార్టీలు అధికారంలోకి వచ్చినా రాకపోయినా యువతల వాళ్ళ పార్టీలు అధికారంలో ఉండొచ్చు. ఎప్పుడు ఒకే పార్టీలు అధికారంలో ఉండవు. పార్టీలు అనేవి మారుతుంటాయి. పార్టీల పరంగా కాకపోయినా దేవుడైనా సరే సమాజం ద్వారా మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడు. మీరు ఏది ఇస్తే మీకు అదే తిరిగి వస్తుంది. మనం బూతులు మాట్లాడితే మనల్ని కూడా బూతులే అంటారు. మనం గౌరవంగా మాట్లాడితే మనకు కూడా గౌరవమే తిరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేనున్న టీడీపీ వాళ్ళను అరే తురేయను, ఆనా కొడుకులు ఈ నా కొడుకులు అని తిట్టినాను అనుకో, ఎట్లుంటుంది? జనసేన వాళ్ళని ఆనా కొడుకులు ఈ నా కొడుకులు అని తిట్టినాను అనుకో, ఎట్లుంటుంది? లేకపోతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఇంకా అమ్మ నా బూతులను తిట్టుకుంటూ నేను వీడియోలు చేసినాను అనుకో, కింద ఏమొస్తుంది? అయ్యే బూతులు నాకు తిరిగి కామెంట్లలో వస్తాయి. అర్థమైందా? ఇప్పుడు మనం ఏదైనా చెప్పాలనుకున్నది సూటిగా చెప్పాలా? పర్లేదు, ఒక పార్టీ తరపున నేను స్టాండ్ తీసుకోదలుచుకోవట్లేదు. ఏ పార్టీ తరపునైనా నేను ఇప్పుడు కొన్ని వీడియోలు చేస్తున్నా. టీడీపీ మీద చేస్తున్నా, వైఎస్ఆర్ పార్టీ మీద చేస్తున్నా. తప్పుంటే తప్పు అని చెప్తున్నా, ఒప్పుంటే ఒప్పు అని చెప్తున్నా. ఆ పార్టీకి నచ్చినప్పుడు ఈ పార్టీ వాళ్ళు నాకు కింద కామెంట్లు పెడుతున్నారు. కానీ ఆ కామెంట్లు ఒక పద్ధతి వరకు ఉంటున్నాయి. అర్థమైందా? ఎందుకు? నేను పద్ధతిగానే విమర్శిస్తున్నా కాబట్టి కామెంట్లు కూడా పద్ధతిగానే ఉంటున్నాయి. నేను కూడా పద్ధతి దాటి ఇష్టం వచ్చినట్టు నానా బూతులు తిడితే నాకు నానా బూతులే వస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నంటే, ఆ పోస్ట్ పెట్టిన ఆ లేడీకి అర్థం కావాలా. ఏం అర్థం కావాలా? మనం ఏది ఇస్తే మనకు అదే తిరిగి వస్తుందని. అందుకని ఇదంతా చెప్తున్నాను. దయచేసి ఇది మీరు సుత్తి ఈడేంద్రబాబు పొద్దున సొల్లు కొడుతున్నాడు అనుకోకుండా విని మీరు ఏ పార్టీలో ఉన్నా సరే దీన్ని పాటించండి. ఏమన్నా ఉంటే మనం విధానపరంగా విమర్శలు చేసుకోండి. లేకపోతే ఇంకా కూడా కంట్రోల్ చేసుకోకపోతే, మీరు మీ వల్ల కాకపోతే మగాళ్ళ వరకు ఆ తిట్లు ఆపండి. దయచేసి ఇంట్లో ఆడవాళ్ళని లాగొద్దండి. ఓకే, థ్యాంక్ యూ.